సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, జనసేన, బీజేపీ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కూటమిగా జతకట్టిన మూడు పార్టీలు త్రివేణి సంగమం అంటూ ఒకే వేదికపై నుంచి ప్రచారం చేస్తున్నాయి. ఒకవైపు ప్రచారంలో దూకుడు మీద ఉన్న కూటమికి టికెట్ ఆశించి భంగపడిన నేతల అసంతృప్తి స్వరం ఇబ్బందిగా మారింది. అధినేతల మాటలను సైతం నాయకులు బేఖాతరు చేస్తూ తమ దారి తమదే అంటూ పోటీకి సై అంటున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం. ఇవి ఆయా సినిమాల్లో బాగా పాపులర్ అయిన డైలాగ్స్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచార శైలి ఆ విధంగానే కనిపిస్తోంది. మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రచారంలో మూడు పార్టీలు యమ స్పీడ్ మీదున్నాయి. నిన్నటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన నేతలు ఇక నుంచి ఉమ్మడిగా ప్రచారం చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇలా ముగ్గురు ఒకే వేదికపై నుంచి ప్రచారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో మూడు పార్టీలు కూటమిగా ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది? ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి, కూటమి గెలిస్తే ఏం చేస్తామనే అంశాలను ప్రజల ముందు పెట్టనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టాయి. కొత్త పాతలను కలుపుకొని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చాయి. పొత్తులో భాగంగా కొన్ని చోట్ల కొందరు సీనియర్లకు, పార్టీకి మొదటి నుంచి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వలేదు. మూడు పార్టీల నుంచి ప్రతి నియోజకవర్గంలో ఆశావహులుంటారు. ఇంట్లో ఒకరికే సీటంటూ అలా కొందరికి టికెట్లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి నిరాశ చెందిన వారు, టికెట్పై ఆశలు పెట్టుకుని భంగపడిన వారున్నారు. అయితే కొందరికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ సర్ది చెప్తున్నారు. కొందరు నేతలు మాత్రం అధినేత మాటలకు ససేమిరా అంటున్నారు. పార్టీ కోసం మేం పనిచేశాం, మాకే టికెట్ కావాలి అంటూ కొందరు నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. కానీ వారి మాటల్ని అధినేతలు పెడచెవిన పెట్టడంతో రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ పార్టీ కంచుకోట లాంటి ఉండి నియోజకవర్గంలోనూ ఏం జరుగుతుందనే భయాందోళనలో కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకు మరోసారి టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు టీడీపీ పార్టీలో చేరారు. దీంతో ఉండి నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ నాయకులు మాత్రం రామరాజునే కొనసాగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో కుమ్ములాటల కారణంగా కంచుకోటగా పేరొందిన ఉండి సైతం ఈసారి టీడీపీకి కష్టమనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగలనున్నట్లు సమాచారం. ఇక్కడ బలమైన పట్టున్న సీనియర్ నేత కేఈ ప్రభాకర్ పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన కేఈ ప్రభాకర్ ఈసారి డోన్, ఆలూరు, పత్తికొండ నుంచి టికెట్ ఆశించారు. పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు పోటీ చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకరికే టికెట్ అనే ప్రాతిపదికతో కేఈ ప్రభాకర్కు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అటు మంత్రాంగం టికెట్ తనకు కాకుండా మాధవరం రాఘవేందర్ రెడ్డికి ఇవ్వడంతో టీడీపీ ఇన్ఛార్జ్ తిక్క తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. త్వరలో ఆయన తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈయన వైసీపీ లేదా ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తారనే చర్చ జరుగుతోంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ వీడుతున్న సమయంలో జనసేనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పోతిన మహేష్ చేరికతో విజయవాడ వెస్ట్లో వైసీపీకి బలం పెరిగింది. మరీ ముఖ్యంగా బీసీ సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న మహేష్ రాకతో వైసీపీపై ఆ కులాల్లో మరింత సానుకూలత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోనూ మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు అనుచరులుగా పేరొందిన జగదీశ్వరికి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పుష్ప శ్రీవాణి పోటీ చేస్తున్నారు. శ్రీవాణికి ధీటైన అభ్యర్థి కోసమంటూ జగదీశ్వరిని తప్పించి మాజీ కేంద్ర మంత్రి చంద్రదేవ్ తమ్ముడి కుమారుడు వీరూష్ చంద్రదేవ్ని బరిలో దించాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నట్టు సమాచారం. అలా చేస్తే శత్రుచర్ల, పుష్ప శ్రీవాణికి మద్దతిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కూటమిలో సీట్ల సర్దుబాటే తలనొప్పిగా మారిన అధినేతలకు బుజ్జగింపులు అంతకు మించిన భారంగా మారాయి. ఎవరెప్పుడు పార్టీని వేడి రెబల్ అభ్యర్థులుగా మారతారో అన్న ఆందోళనలో ఉన్నారు. రెబల్ అభ్యర్థులు ఏం చేస్తారో అన్న భయాందోళన ఇటు పార్టీ నాయకుల్లోనూ, అటు కార్యకర్తల్లోనూ ఉంది.